శ్రీ గుబ్బల మంగమ్మ తల్లిని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, సీనియర్ నాయకులు కృష్ణ, మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు, ఆలయ కమిటీ, స్థానిక సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటర్ పడతా ఆ డప్పులో నీ విజయం లేదా విజయం అంటవా అందరికీ నమస్కారం అండి. గత 3 రోజుల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మంజం ప్రాంతంలో ఉండేటువంటి అమ్మవారి గుబ్బల మంగమ్మ గుడికి జాతర రోజుల నుంచి భారీగా జరుగుతుంది. ఇక్కడ అశేష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే వర్షవారి గుడానికి కమిటీకి సంబంధించి, అభివృద్ధి కమిటీకి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మా వంతుకి మేము సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుబ్బల మంగమ్మ తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి వెంటనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. అలాగే ముందుగా ఈరోజు 3 రోజులు బట్టి ఈ గుబ్బల మంగమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వర్షవారిగూడెం గ్రామ ప్రజలకి, అలాగే దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి, అలాగే ఇంకా ఈ జాతరని ప్రభుత్వం తరఫున ఇంకా మంచిగా, ఇంకా ఎక్కువ సందడితో చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.